హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి క్రియేషన్స్. ఇవాళ మన వీడియో చేపల ఎగురుకి కావాల్సిన పదార్థాలు, దాని యొక్క తయారీ విధానాన్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం. నేను చెప్పినట్లు కనుక మీరు ఈ కర్రీని ట్రై చేసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చేపల ఎగురిని మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే 1 కేజీ బొచ్చ చేప ముక్కలని శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేద్దాము. ముందుగా బాండీ పెట్టేసి ఇప్పుడు మనకు చేపల ఎగురికి ఎంత అయితే ఆయిల్ కావాల్సి వస్తుందో అంత ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఒక 4 పచ్చిమిరపకాయలని సన్నగా ఘాటు పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కల్ని కూడా దాంట్లో యాడ్ చేసుకొని రెండింటిని కలిపి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ఆనియన్స్ వేయించేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. సో సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది. దీనిలో ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు అనేది ఆనియన్స్కి బాగా పట్టేసి బాగా మంచి కలర్ వస్తుంది. అలాగే క్విక్గా ఉడికిపోతుంది అన్నమాట. ఆనియన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, ఫిష్ మసాలా 1/2 టీ స్పూన్ వేసుకొని మరి ఒకసారి మనం గరిటెతో తిప్పుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి పైనుంచి కిందకి కలుపుకుంటూ ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కింద అడుగంటకుండా మసాలా అనేది ఈ ఆనియన్స్కి బాగా పట్టి మంచి కలర్ వస్తుంది. ఇదిగోండి, ఇలా ఆనియన్స్లోంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఆ ఫిష్ ముక్కల్ని ఒకటొకటిగా దీంట్లో వేసుకుందాము. నేనైతే కేజీ తీసుకున్నాను కాబట్టి నేను ఈ పెద్ద సైజు గిన్నె తీసుకున్నానండి. ఇలా సపరేట్గా మొక్క మీద మొక్క ఉంటే మొక్క చెదిరిపోతుంది కదా, అందుకనే నేను విడివిడిగా స్ప్రెడ్ చేసుకోవడానికి సరిపడ గిన్నె తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఒకవైపు ఉడికేసింది. ఇప్పుడు రెండో వైపు మనం ఈ ముక్కలను అనేవి రొటేట్ చేసుకున్నాము. గరిటె పెట్టి మనం వేరే కర్రీస్ తిప్పినట్టు తిప్పకూడదండి. ఫిష్ కర్రీ కదా, ముక్క పాడైపోతుంది, చెదిరిపోతుంది అనమాట. సో అందుకని మనం అబక పెట్టి వేరే వైపు రొటేట్ చేసుకొని ఉడికించుకోవాలి. నేనైతే ఇలా మొత్తం సపరేట్ చేసుకొని వేరే వైపు రొటేట్ చేసుకొని పెట్టుకున్నాను మొక్క చెదిరిపోకుండా. ఇప్పుడు మూత పెట్టేసి మరి ఒక వైపు ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఫిష్ ఇంకొంచెం ఉడకాలి అనుకున్నప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి దానిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్నాను. ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు. చూసారా ఎలా వాటర్ అంతా ఇంకిపోయింది, గ్రేవీ వచ్చేసింది, ఆయిల్ అంతా పైకి తేలింది కాబట్టి ఫిష్ ఎగురు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి చేపల ఎగురు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.